ఫస్ట్ సినిమా కోతల రాయుడికి అప్పుడు మీ దగ్గర మీరు ఫైనాన్స్ తెచ్చారా, లేకపోతే మీ దగ్గర ఉన్న సఫిషియెంట్ అమౌంట్తో? నా దగ్గర రూపాయి కూడా లేదు. నేను 100 రూపాయలతో మొదలెట్టాను సినిమా. 100 రూపాయలతో సినిమా స్టార్ట్ చేశాను. 100 రూపాయలు అది కూడా చిరంజీవి గారికి అది ఫస్ట్ కొత్తగా డబ్బులు కూడా ఇవ్వలేదు ఆయనకి పాపం. అది అనుకున్నాము అనుకోండి సినిమా తీద్దామంటే, నేను యాక్చువల్గా క్రాంతి గారి ఆఫీస్కి వెళ్తే చిరంజీవి బయట కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆయనకి అంతకుముందు ప్రాణం ఖరీదులో చేస్తున్నాడు అతను సినిమా. సో క్రాంతి గారి కోసం వచ్చి ఉన్నాడు. నేను లోపలికి ఇట్లా వెళ్తాంటే అక్కడ పైన కూర్చున్నాడు. ఒక మనిషి జుట్టు జుల్పాలు గెలిపాలు వేసుకుని పెద్ద కళ్ళు వేసుకుని కూర్చున్నాడు. నన్ను చూశాడు. నేను లోపలికి వెళ్తాంటే నేను చూసేసి గ్లాన్స్ అట్లా వెళ్ళిపోయా లోపలికి. ఆ కళ్ళు గిళ్ళు చూసి క్రాంతిని అడిగి ఎవరి కుర్రాడు ఎవరంటే, ఇతనే మన ప్రాణం ఖరీదులో యాషం వేసాడు కదా అన్నాడు. బాగున్నాడయ్యా అనుకున్నాము. అదే ట్రిప్లోనే సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇది కోతల రాయుడు అడుగుతానికి వెళ్ళినప్పుడు అన్నమాట. ఇతను పెట్టి చేయొచ్చు కదా అనుకున్నాం, చేయొచ్చు అనుకున్నాను. అట్లా వచ్చింది. యాక్చువల్గా తంగప్ప గారు రైట్స్ కొనిచ్చారు అది మాకు, మలయాళం సినిమా. ఆయన అసిస్టెంట్ కమల్ హాసన్ అప్పుడప్పుడు హీరోగా వస్తున్నాడు. కమల్ హాసన్ పెట్టుకోండి అన్నాడు. నేను వద్దు కమల్ హాసన్ ఎందుకు, ఈ కుర్రాడు బాగున్నాడు ఇతను పెడదాం అని చెప్పి ఇతను పెట్టుకున్నాను. అట్లా ఆ సినిమాకి రెమ్యునరేషన్ ఇవ్వకుండా చేపించేసుకున్నారు మొత్తం. ఇవ్వకుండా తర్వాత ఇచ్చాను. ఇవ్వాల్సింది ఇవ్వలేదు. సినిమా షూటింగ్ అయ్యి రిలీజ్ అయ్యేదాకా కూడా ఇవ్వాలి. రిలీజ్ అయిన చాలా రోజులకి ఎప్పుడు ఇచ్చాను వేరే సినిమా రిలీజ్ అయిన దాకా ఇవ్వలేదంటే ఇవ్వనట్టు లెక్కే కదా. తర్వాత ఇచ్చింది లెక్క అవుతుంది. సినిమా ఎస్టాబ్లిష్ చేయలేదు కదా బ్యానర్. చరిత్ర అదే ఫస్ట్ టైం. అంటే ఏంతో క్లబ్ అయ్యారు క్రాంతి కుమార్? లేదు, నా ప్రొపరేటరీ కన్సర్న్స్. ఆయన డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు సార్? అప్పుడు ఫైనాన్స్, ఆ రోజుల్లో ఫైనాన్స్ ఇచ్చేవారు. మీ నాన్నగారి క్రెడిట్ అనుకో? కాదు. కేసీఆర్ గారు చెప్పాను కదా, ఆయన సినిమా తీయమని చెప్పింది ఆయన. నేను సపోర్ట్ చేస్తాను, తీయి నీకెందుకని చెప్పింది ఆయన చేశారు. నాన్నగారితో సంబంధం మొత్తం ఇండిపెండెంట్గా చేశాం. క్రాంతి గారు ఉన్నారు కాబట్టి మొత్తం అన్ని జిల్లాలు అమ్ముడుపోయిన సినిమా ఆ రోజుల్లో. అంత చిన్న సినిమా టోటల్గా సేల్ అయిన సినిమా ఫస్ట్ సినిమా అనుకోండి నాకు తెలిసినంత వరకు. సెకండ్ సినిమాకి కూడా అంతేనా ఫైనాన్స్? అన్ని సినిమాలకి సినిమాలు అన్నిటికీ ఫైనాన్స్లో వస్తాయి మ్యాక్సిమం. ఓకే. ఇప్పుడు రోజులు మారిపోయినాక ఇప్పుడు మనం డబ్బులు పెట్టాల్సి వస్తుంది, కానీ అప్పుడు ఎక్కువ ఫైనాన్స్ మీద సినిమాలు తీసేవాళ్ళం. అది మంచి ఎక్స్పీరియన్స్. అది నేను ఇండిపెండెంట్గా చేసిన సినిమా. క్రాంతి గారు లేరు అప్పటిగా. నేను ఏదో సడన్గా ఒకరోజు మూడు వచ్చేసి చిరంజీవికి ఫోన్ చేసి అర్జెంటుగా మనం సినిమా చేసేద్దాం రేపటి నుంచి అన్న. రేపటి నుంచి కాదులే, ఏదో పలానా రోజు నుంచి వచ్చి చేస్తాను. ఒక 2 months టైం అడిగాడు. అంటే వేరే సినిమాలు షూటింగ్లో ఉన్నాను. సరే ఓకే అని చెప్పి 2 months అయినాక స్టార్ట్ చేసాం. సో అది డేట్లు ఇచ్చాడు కాబట్టి చేస్తామంటే అనుకోకుండా ఆమెను గాయత్రిని పెట్టాం. ఆమెను చూస్తానికి మైసూర్ వెళ్ళి ఆవిడని బుక్ చేసాం. ఆవిడ కనపడలా, వాళ్ళ అమ్మ కనపడింది. ఓకే. ఆ అమ్మాయి ఫోటోలు పాత చూపించారు. బాగుంది కదా అనుకున్నాం. అంటే అంతకుముందు తపస్య అని ఒక సినిమాలో చేసింది, హిందీ సినిమాలో వచ్చిన చెల్లెలు వేషం. అందులో చాలా బాగుంది, సన్నగా ఉంటున్నాం. సో సినిమా 15వ తారీఖు ఓపెనింగు, 14వ తారీఖు సాయంత్రం ఇప్పుడు ఫ్లైట్కి వచ్చింది. నేను మా మేనేజర్ సుధాకర్ ఇద్దరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాం, రిసీవ్ చేసుకున్నాను. సో ఎవరు చాలామంది దిగారు. ఈ అమ్మాయి రాదేంట్రా అంటాను. వాడితో ఆ అమ్మాయి సార్ అంటాడు. ఆమె లావుగా ఎత్తుకున్న హైట్ ఉంది, లావుగా ఉంది, వస్తుంది అక్కడ ఎయిర్పోర్ట్లో దిగి. ఓకే. అంత లావుగా హీరోయిన్లు ఎందుకుంటారు చెప్పు. తర్వాత ఆ అమ్మాయి ఫైనల్గా వచ్చిన తర్వాత ఏమి చేయలేము. లక్కీగా సినిమా సూపర్ హిట్ అయింది, అది వేరే సంగతి. బట్ ఆమె కూడా క్యారెక్టర్ డ్యాన్సులు పెద్ద రావు కానీ బట్ బాగానే చేసింది. సినిమా బాగా చేసింది, పెర్ఫార్మెన్స్ అది బాగుంది, అందంగా ఉంటుంది, ఫేస్ చాలా బాగుంటుంది. తర్వాత చాలా సినిమాలు చేసింది ఆమె. సెకండ్ సినిమా కన్నా డబ్బులు ఇచ్చారు సార్ చిరంజీవి గారికి? ఇచ్చారు ఫస్ట్లోనే. అది అంటే కొంతము అతను 47 daysకి వెళ్తానికంటే వెళ్తున్నాను, షూటింగ్కి వెళ్తున్నానంటే ఖర్చులకని ఇచ్చాం అనమాట. మధ్యలో ఒక షెడ్యూల్ అయిపోయింది అప్పుడు సినిమా. తర్వాత రెండో షెడ్యూల్ అయిపోయినాక మళ్ళీ తర్వాత ఆయన ఇల్లు కొనుక్కున్నాడు. అప్పుడు ఒకరోజు ఫోన్ చేస్తే నేను ఇల్లు కొంటున్నానంటే అప్పుడు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాను. అదే డబ్బులు మనం బ్యాలెన్స్ ఇవ్వాలి కదా ఆయన ఉద్దేశంతో పంపించాను, అంతే తప్ప ఆయన ఏం అడగలేదు పాపం. నాకు డబ్బులు కావాలి ఇస్తావా వస్తాను 2 సినిమాలకి పాపం అనలేదు. నేనే వాలంటరీగా తీసుకెళ్ళి ఎంతో కొంత ఇచ్చాను. ఆ చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్. అదే రిలేషన్షిప్ కూడా చాలా బాగుండేది మా ఇద్దరికి. బట్ అడ్వాంటేజ్ తీసుకున్నట్టు ఒక రకంగా తీసుకున్నట్టే.
ఆ టైంకి డబ్బులు ఇవ్వకపోవడం అనేది అడ్వాంటేజ్ తీసుకున్నా. బట్ నా మనస్సాక్షి కోసం నేను ఎంతో కొంత ఇచ్చేసాను, క్లియర్ అయిపోయింది. ఓకే ఓకే. ఏదో ఒక టైంలో ఇచ్చాం కదా. అవును, ఇల్లు కొనుక్కోవడానికే మరి కొనుక్కోవటానికంటే మనం డబ్బులు ఇవ్వకపోతే అని కొనలేని పరిస్థితి కదా. అదే లక్షల్లో ఉన్న ఇల్లు మనం ఎంత వేలలో ఇస్తాం, ఆ వేలు అవి వేడి నీళ్ళకి చన్నీళ్ళు కూడా కాదు. దాని తర్వాత మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా లేదు. కలిసేవాళ్ళం అప్పుడప్పుడు, చేద్దామా అనుకునేవాళ్ళం. కానీ అతను నేను సీరియస్ కాదు అప్పటికి. అతను డైరీ చూడటం వెంకన్న బాబు మొదలెట్టాడు, తర్వాత అరవింద్ గారు చూడటం మొదలెట్టారు. అట్లా జరిగిపోతూ ఉంది. ఈ మనకేమో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మన ఇంట్లో పిల్లడాను మనం అనుకుంటాం, మళ్ళీ వాళ్ళు ఎవరినో వెళ్ళి అడగటం మనకి ఇబ్బందిగా ఉంటుంది ఇటువంటివన్నీ. ఓకే, మన ఈగోలో ఇంకోటో అనుకోండి, అది ఎందుకో తెలీదు. బట్ పెద్దగా నేను సీరియస్గా తీసుకోలేదు. తను అంటే ఏ హీరోకైనా ఒక స్పీడ్ వచ్చేసి పెరుగుతూ ఉంటే మిగిలినవన్నీ సెకండరీ అయిపోతాయి. రైట్, ఓకే. అన్లెస్ ఇప్పుడు నేను వెళ్ళి ప్రెషర్ పెట్టుంటే చేసి ఉండేవాడేమో తెలియదు నాకు. 100% చేసి ఉండేవాడు. తెలియదు అనటం కూడా తప్పు. ఎందుకంటే మాకున్న ఇంటిమసీకి డెఫినెట్గా చేసి ఉండేవాడు. బట్ నేను ఎప్పుడు ప్రెషర్ పెట్టలేదు. నాకు ఇస్తావా చస్తావా అని నేను కూర్చోలేదు, నేను ఎప్పుడు అడగలేదు. ఊరికి ఎప్పుడు క్యాజువల్గా అంటే చేద్దాంలే అనేవాడు తప్ప ఎప్పుడు నేను ఎందుకు చేస్తాను అన్నమాట ఎప్పుడు అనలేదు. రైట్ రైట్. సో అంటే అతనున్న బిజీకి అతను అన్ని పెద్ద కంపెనీలు, పెద్ద ప్రొడ్యూసర్లు ఎమ్మడి పెద్ద డైరెక్టర్లు తిరుగుతున్న టైంలో మనం తీస్తామో తీయమో తెలియని వాళ్ళం ఊరికి అడిగితే ఆ పొజిషన్లో ఉన్న ఎవరైనా చేద్దామంటారు. మనం ప్రాపర్ సబ్జెక్ట్ తీసుకుని ప్రాపర్గా వెళ్ళి ప్రాపర్ డబ్బులతో మనం వెళ్తే సినిమా తీస్తామంటే హెల్ప్ చేస్తారు, డేట్స్ ఇస్తారు. అంతే కదా. అది లేకుండా కనపడ్డాడు సినిమా చేస్తావా అంటే చేస్తాను అంటాడు, అత్తడితో అయిపోయింది. నేను వచ్చి మీలాంటి వాళ్ళకి చేయలేదు చూసావా, నాకు 2 సినిమాలు చేసినా కానీ నేనంటే దుర్మార్గం కదా అది.